అండి మరి పనుల్లో మాకు ఇప్పుడు ఏం అనుకోవడం అవ్వలేదండి. డబ్బులు వేస్తారన్నారు వేయలేదండి, ఇంకా రేషన్ కార్డు రాలేదండి. మరి మాకు గుర్తు వేస్తారన్నారు గుర్తు వేయలేదండి. మరి మాకు అధికారులు లేకుంటారు. మరి హై స్కూల్లో పెట్టారండి మమ్మల్ని. మరి వాళ్ళు బయటకు కొంచెం వచ్చేసేయండి, ఇలా ఉన్న పరిష్కారం. మరి మీరు ఏదో వచ్చి కూడా ఆగిపోలేదండి. మరి ఇక్కడ మాకు సొసైటీ లేదేమో ఊరికి. మొన్న వచ్చిన తుఫాను వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం వేసిన అంచనా సుమారు 5,200 కోట్లు వేసుకున్నారమ్మా అంచనా. అందులో మీకు జరిగిన నష్టం మీకు వస్తుందని నమ్మకం ఉందా? ఏమో నమ్మలేదు, రాలేదు, వస్తాయని చెప్తున్నారండి. ఇంకా ఏమో మాకు అందుబాటు అవ్వలేదండి. మరి ఇప్పుడు 5 రోజులు వచ్చిందండి, ఇలా వచ్చింది. మాకు ఏం అందుబాటు అవ్వలేదండి. మరి మా ఊరు కూడా సొసైటీ లేదని పేరు కూడా. మరి మీరందరూ ఎట్లమ్మా ఏం చేస్తారు? కష్టపడి వాళ్ళు వ్యాపారం, చేపల వ్యాపారం చేసుకొని చేపల వ్యాపారం వేటలు అయినప్పుడు ఏం చేస్తారు? ఏం బాగోదంటారు? నెరవేరిస్తే మంచిదే, నిజంగా నెరవేరిస్తే మంచిదే. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పటి వరకు గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు లేదంటే ఇంకొక రకంగా ఇవి వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మీ వృత్తిని దెబ్బకొట్టడానికి చూస్తోంది. దానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు తీసుకొని వస్తోంది. దీన్ని మీరు ఎదుర్కోవాలి. ప్రకృతి మీద మీరు యుద్ధం చేయలేరు. అది మీరు చేసేది ఉండదు, నేను చేసేది ఉండదు, ప్రభుత్వం చేసేది ఏముండదు. అది దాని మీద మీరు ఫైట్ చేయడము. గతంలో మీరు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు లేదా తుఫాన్ వచ్చినప్పుడల్లా దానికి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అయితే మాత్రం మీ వృత్తి పైన దాడి జరుగుతుంది. దీని మీద మీరు మేలుకొని మీరు తిరగబడకపోతే గత 4 రోజుల క్రితం అనివార్యంగా ఏర్పడిన నష్టాన్ని ఉప్పాడ తీర ప్రాంతానికి చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, తమ వృత్తిని దైవంగా భావించి వేరే ఏ అవకాశాలున్నా కూడా వాటి మీదకి వెళ్ళకుండా తన వృత్తిని నమ్ముకున్న మత్స్యకారుల పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది, ప్రభుత్వం కష్టపెడుతోంది, కార్పొరేట్ సంస్థలు కష్టపెడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది, దానికి అలవాటు పడ్డారు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు వ్యాపార కోణంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది తప్ప మత్స్యకారులకు కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలను అందించడంలో కానీ, అదేవిధంగా తుఫాను లాంటివి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తుందో, జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేట్ చేస్తున్నారో, ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో బుడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు 7,600 కోట్లు నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్స్ చేశారు. సుమారు 6,880 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు. కానీ అందులో 50% పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం. ఈ రోజు 4 రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు 5,200 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది. అందులో వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోయారు, అదేవిధంగా ఆక్వా రంగంలో కావచ్చు, ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం అయిందని చెప్పి ప్రభుత్వం లెక్కలేస్తున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగు వేయకపోగా ఈ రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం సుమారు 960 కిలోమీటర్ల ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి. ఈ తీర ప్రాంతంలో ఉన్న బీచ్ శాంతి పరంగా కావచ్చు, లేదంటే ఆక్వా కంపెనీలో, లేదంటే ఫార్మా కంపెనీలు అంటూ తీర ప్రాంతాన్ని పూర్తిగా
కలుషితం చేసి ఇక్కడ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు. ఈ అంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో, కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపుమాపి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార ధోరణిలో ముందుకెళ్తూ మరోపక్క రాజకీయ ప్రకటనలు, అదేవిధంగా ప్రజల కన్నీళ్లు కాల్చే ప్రకటనలు చేయడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సముద్రంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణ జరుగుతుందో దాన్ని నేను సముద్రంలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా డైలాగులు చెప్పే ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాలుష్యం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ లేదు. ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మద్దతు కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి శాశ్వత పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు సరైన పద్ధతిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు తీర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారో దీనిపైన బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అందుబాటులో